మీరు కావాలంటే 'ఖుషి' గాని, 'ఒక్కడు' మూవీ గాని ఇలాంటి ఆల్బమ్స్ తీసుకొని చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు జెన్‌జీ కిడ్స్ ఉంటే గనక అలాంటి ఆల్బమ్స్ వినండి అప్పుడప్పుడు. ఎందుకంటే మీకు లిరిక్స్ అర్థమవుతాయి. ఒక రచయిత ఎప్పుడైతే అంత కష్టపడి చరణాలు, పల్లవులు రాస్తాడో అవి అర్థం కాకుండా వ్యర్థంగా కొట్టేసిన మ్యూజిక్‌తో డామినేట్ చేసేసి, అసలు ఏమీ సంబంధం లేకుండా ఆ నిమిషం మనల్ని ఊపేయొచ్చు. ఆ నిమిషం మనల్ని హడావిడి చేసేయొచ్చు. కానీ నువ్వు కాసేపు అయిన తర్వాత ఎప్పుడో నీకు చిరాకు దొబ్బినప్పుడో, లేదంటే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడో, కాసేపు మ్యూజిక్‌తో రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు ఈ పాటలు పనికిరావు నీకు. ఎప్పుడో కొట్టిన మణిశర్మ గారి మ్యూజిక్, లేదు కీరవాణి గారి మ్యూజిక్, ఇలా ఇళయరాజా గారి మ్యూజిక్ ఇలాంటి వాళ్ళ మ్యూజికే మీకు చాలా రిఫ్రెష్‌మెంట్ ఉంటది. ఇప్పటికి నాకు తెలిసి 90స్ కిడ్స్ లాంగ్ జర్నీ ఎళ్ళాలి అంటే కార్‌లో గాని, బైక్‌లో గాని ఖచ్చితంగా మణిశర్మ గారి మెలోడీస్ అని పెట్టుకొని, ఆ ఆల్బమ్ సాంగ్స్ వింటూ ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవిష్ టీవీ. వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ. నిజంగా ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడాయన. అంటే నేను అతని మ్యూజిక్ వినడం, అతను మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలు చూడడం స్టార్ట్ చేసింది 'చూడాలని ఉంది' మూవీ నుంచి. 'చూడాలని ఉంది', 'ఖుషి', 'ఒక్కడు' ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని బంపర్ హిట్లు ఇచ్చాడాయన. 'సిల్వర్ జూబ్లీ' సినిమాలు ఇచ్చాడు. 'నరసింహనాయుడు', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్రే ఉంది. మణిశర్మ మామూలు రికార్డ్స్ కాదు కొట్టింది. సీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చెలియా చెలియా చిరుకోపమా నందమూరి నాయక అందమైన కానుక ముందరుండి చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి నిజంగా ఆయన కంపోజ్ చేసిన మూవీస్ కొద్దిగా యావరేజ్ అయినా గూడా కొన్ని, ఆ మ్యూజిక్ ఆల్బమ్ మాత్రం ఎప్పుడూ సూపర్ హిట్ గానే ఉంది. కనీసంలో కనీసం ఒక 6 పాటలున్న ఆల్బమ్‌లో 3-4 పాటలు ఖచ్చితంగా సూపర్ హిట్ సాంగ్సే ఉంటాయి. అంత గ్యారంటీడ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. అసలాయన కంపోజ్ చేసిన మూవీ ఆడియో ఆల్బమ్ రిలీజ్ అవుతుంది అంటే ఎదురు చూసి మరీ కొనుక్కునేవాళ్ళం. ఆయన ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాడు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. కొత్త ట్రెండ్‌ని ఆహ్వానించండి ఎప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా కొత్తగానే వచ్చాను. నాకు తెలుసది. కాకపోతే కొంత టాలెంట్ ఉండి ఒక ఎన్నో సూపర్ హిట్‌లు ఇచ్చిన నాలాంటి వాడికి బయట వాళ్ళకి 10 సినిమాలిస్తే నాలాంటోడికి ఒక్క సినిమా ఇవ్వండి. కనీసం నా చేతిలో పనుంటది గదా! నేను ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వడానికి ఉంటది. అలాంటి ఛాన్సే లేకుండా కంప్లీట్‌గా పక్కన పడేసి, ఉన్న వాళ్ళ మీద ఓవర్‌లోడ్ ఎసేసి, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా బెస్ట్ ఔట్‌పుట్ రాకుండా వాళ్ళని ఇది చేసేసి, అంత క్లమ్జీ చేస్తున్నారు. సో, ఇదొకసారి ఆలోచించుకోవాలి ఇండస్ట్రీ వాళ్ళు అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పాడు. కరెక్టే కదా అనిపిస్తది. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'అనిరుద్' గాని, లేకపోతే 'తమన్' గారు గాని, లేకపోతే ఇంకోళ్ళు గాని, ఒక్క సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే అదే మ్యూజిక్ డైరెక్టర్ మీద 10 సినిమాలెళ్లి పడిపోతాయి. ఎక్కడి నుండి ఇస్తాడు క్వాలిటీ ఔట్‌పుట్? ఇవ్వలేడు. ఎవడివ్వలేడు. టైం కావాలి. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్‌కే కాదు, ప్రతి టెక్నీషియన్‌కి కొంత టైం ఉంటేనే క్వాలిటీ ఔట్‌పుట్ వస్తది. అది మిస్ అవుతాం మనం. ఎందుకో తెలీదు. ఒకళ్ళొక హీరో హిట్ ఇచ్చినా సరే అతని ఎనకాల పడిపోతాం. తర్వాత అతనికి వరుసగా ఒక అరడజన్ ఫ్లాపులు పడతాయి. అలాంటి పరిస్థితుల్లో మనం దూరం చేసుకున్న ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఇప్పటికి నాకు తెలిసి 90స్ కిడ్స్ లాంగ్ జర్నీ ఎళ్ళాలి అంటే కార్‌లో గాని, బైక్‌లో గాని ఖచ్చితంగా మణిశర్మ గారి మెలోడీస్ అని పెట్టుకొని, ఆ ఆల్బమ్ సాంగ్స్ వింటూ ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళిపోతారు. అసలు ఒక మెలోడీస్ గాని, ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, లేదు ఒక మాస్ బీట్స్ గాని ఇవ్వాలి అంటే మణిశర్మ ది పర్ఫెక్ట్ అనిపిస్తది. ఎందుకంటే ఆయన మ్యూజిక్ వింటున్నప్పుడు ఆ మ్యూజిక్ ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇనిపిస్తది. ఎంత మనల్ని ఇంప్రెస్ చేయాలో అంతవరకే చేస్తది. ఒక సాంగ్ వింటున్నాము అంటే అందులో లిరిక్స్ చాలా బ్రహ్మాండంగా అర్థమవుతాయి. ప్లస్ ఆ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ గూడా మనం హమ్ చేసుకునేలాగా అలాంటి మ్యూజిక్ ఇవ్వగలడు. అంత క్లియర్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా ఇనిపిస్తాయి. అంత టాలెంటెడ్. మీరు కావాలంటే 'ఖుషి' గాని, 'ఒక్కడు' మూవీ గాని ఇలాంటి ఆల్బమ్స్ తీసుకొని చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు జెన్‌జీ కిడ్స్ ఉంటే గనక అలాంటి ఆల్బమ్స్ వినండి అప్పుడప్పుడు. ఎందుకంటే మీకు లిరిక్స్ అర్థమవుతాయి. ఒక రచయిత ఎప్పుడైతే అంత కష్టపడి చరణాలు, పల్లవులు రాస్తాడో, అవి అర్థం కాకుండా వ్యర్థంగా కొట్టేసిన మ్యూజిక్‌తో డామినేట్ చేసేసి, అసలు ఏమీ సంబంధం లేకుండా ఆ నిమిషం మనల్ని ఊపేయొచ్చు. ఆ నిమిషం మనల్ని హడావిడి చేసేయొచ్చు. కానీ నువ్వు కాసేపు అయిన తర్వాత ఎప్పుడో నీకు చిరాకు దొబ్బినప్పుడో, లేదంటే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడో, కాసేపు మ్యూజిక్‌తో రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు ఈ పాటలు పనికిరావు నీకు. ఎప్పుడో కొట్టిన మణిశర్మ గారి మ్యూజిక్, లేదు కీరవాణి గారి మ్యూజిక్, ఇలా ఇళయరాజా గారి మ్యూజిక్ ఇలాంటి వాళ్ళ మ్యూజికే మీకు చాలా రిఫ్రెష్‌మెంట్ ఉంటది. ఇప్పుడు సంగీత్ ఫంక్షన్స్ చేసినా, పబ్బుల్లోకెళ్ళినా ఎక్కడైనా సరే మీకు ఇప్పుడొచ్చే సాంగ్స్ వచ్చే వైబ్ వేరు. 90స్‌లో వీళ్ళిచ్చిన సాంగ్స్‌కి వచ్చే వైబ్ వేరు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. నాకు తెలిసి 'ఇంద్ర' మూవీ వచ్చేసరికి చాలా మందికి తెలుసో తెలీదో 8,00,000, 10,00,000 క్యాసెట్స్ రికార్డ్ ఉంది. హైయెస్ట్ రికార్డ్ ఉంది. అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఇప్పుడు ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ గారు 'ఇస్మార్ట్ శంకర్' ఆఫర్ ఇచ్చారు మణిశర్మకి.
ఎంత బావుంది ఆల్బమ్. సాంగ్స్ చాలా బాగున్నాయా లేదా? 'ఇస్మార్ట్ శంకర్' టైటిల్ సాంగ్ అదిరిపోయిందా లేదా? దట్ ఈస్ వాట్ మణిశర్మ. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఎవరికైనా సరే మూవీస్ ఎక్కువ ఇస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ట్రెండ్‌ని బట్టి ఏదో ఇస్తున్నారు, చేస్తున్నారు. దానికి కాదు గానీ, కొంతమంది ప్రొడ్యూసర్స్ అయినా, కొంతమంది హీరోస్ అయినా మణిశర్మ లాంటి వాళ్ళని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక క్వాలిటీ అవుట్‌పుట్ వస్తది. అలాంటి బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వగలిగే మణిశర్మ గారికి ఈ 'చెన్నై లవ్ స్టోరీ' తర్వాత మణిశర్మ గారికి ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకుంటూ, ఎవరైతే మణిశర్మ గారి మ్యూజిక్‌కి ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే మణిశర్మ గారు కంపోజ్ చేసిన మూవీస్‌ని ఫాలో అవుతున్నారో, ఏ సినిమా నుంచి ఫాలో అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్. పులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ